హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నౌహరి. ఫస్ట్లీ హ్యాపీ సద్దుల బతుకమ్మ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చేసి మేము మా సద్దుల బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, మేము ఎలా రెడీ అయ్యాము అండ్ ఏ వెరైటీస్ చేసాము అనేది అయితే ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ఈ ఇయర్ బతుకమ్మ కూడా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను మా హస్బెండ్ ఇద్దరము వచ్చేసాము. ఈసారి అయితే ఓన్లీ 1 డే ముందే వచ్చేసాము. మేము వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు ఇంట్లో అన్ని వెరైటీస్ రెడీ చేశారు. మేము వచ్చేసాక అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండి ఆ రోజైతే అలా ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగే మా మమ్మీ అయితే అన్ని వెరైటీస్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా సద్దుల బతుకమ్మకి అయితే చాలా అవసరం కదా, ఇవి పొడి అని, రొట్టె ముద్దలు అవన్నీ ప్రిపేర్ చేయడానికి అయితే స్టార్ట్ చేసింది. చాలా పని ఉంటుంది, చాలా వెరైటీస్ చేయాలి. అండ్ అలా కొన్ని స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. అండ్ ఆల్సో ఇక్కడ పులిహోర, దద్దోజనం అవి చేయడానికి, దద్దోజనం కూడా ప్రిపేర్ చేయడానికి అయితే ఇక్కడ స్టార్ట్ చేసింది. నేనైతే అన్ని వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. మా ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ అన్ని 9 వెరైటీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇక దీని తర్వాత బతుకమ్మ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా బతుకమ్మ ప్రిపేర్ చేయాలి. బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇంకా మేము రెడీ అవ్వడమే అది మెయిన్ టాస్క్ అనమాట. చాలా టైం పడుతుంది మేము రెడీ కావడానికి. అండ్ ఇంకా బతుకమ్మ స్టార్ట్ చేయడమే మిగిలిపోయింది. సో కమాన్, మీరు మా బతుకమ్మని ఎలా చేస్తున్నామో చూసేయండి.
అండ్ ఇక్కడ మా బతుకమ్మ అయితే 90% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మా మమ్మీ మొత్తం బతుకమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. అండ్ మేమిద్దరం అయితే మధ్యలో హెల్ప్ అయితే చేస్తున్నాము. అండ్ ఆల్సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక బతుకమ్మ చేయాలి, అదైతే నేనే చేద్దాం అనుకుంటున్నాను. చిన్న బతుకమ్మని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూసేయండి. అండ్ మా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశారనమాట, అంటే బతుకమ్మకి పూజ చేయడం. అండ్ ఇక్కడ గౌరమ్మని చేసి ఒడి బియ్యం కూడా పోస్తారనమాట. అయితే ఓన్లీ సద్దుల బతుకమ్మ అప్పుడే చేస్తారు, ఫస్ట్ బతుకమ్మ అప్పుడైతే ఏం చేయరు, అంటే మేమైతే అలా చేస్తాము. అండ్ ఆల్సో ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, అంటే పూజ చేసి హారతి ఇచ్చేసి ఇంకా మనం ఇప్పుడు తినొచ్చు అనమాట. ఇప్పటివరకు అయితే ఏం తినకుండానే బతుకమ్మని చేసాము. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం అన్నీ తినేయచ్చు అనమాట. అండ్ మేమైతే అన్నీ తిన్నాము, టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ మనం ఇప్పుడు టేస్ట్ చూడకుండా చేస్తాం కాబట్టి ఇప్పుడైతే చాలా బాగుంటాయి. అండ్ మేమైతే బతుకమ్మ కోసం రెడీ అయిపోయాము. మాకైతే రెడీ కావడానికి 1 అవర్ టైం అయితే పట్టింది. ఇంకా ముగ్గురం రెడీ అయిపోయాము. అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా మేమైతే బతుకమ్మ దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము.
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నౌహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.